2016లో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రవి ఒక వెబ్ డిజైనర్ జాబ్ చేసుకుంటూ బ్రతికేవాడు. కానీ అతని సాలరీ చాలా తక్కువ. ఆర్థికంగా డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన భార్యని రవి సంపాదనతో పోషించడం కష్టమైంది. రోజువారీ ఖర్చులు కూడా ఇబ్బంది పడడం, ఒక కూతురు కూడా ఉండడంతో ఖర్చులు మరింత పెరగడం జరిగింది. దాని వల్ల భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు వస్తుండేవి. డబ్బు సంపాదించి పోషించడం నీ వల్ల కాదు అంటూ భార్యతో పాటు అత్త కూడా హేళన చేయడాన్ని రవి భరించలేకపోయాడు. డబ్బు సంపాదించడం చేత కాదని అనేవాళ్ళు. ఆ మాటలు భరించలేక రవి చాలా సందర్భాలలో ఏడ్చాడు కూడా. తనది ప్రేమ వివాహం కనుక అతని ఇన్కమ్ ముందే తెలిసి ఉంటుంది. అయినా కూడా పెళ్లి తర్వాత ఇలా ఎందుకు ప్రవర్తించారో తెలియదు. వాళ్ళ మాటలు పడలేక రవి ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. తనకి వెబ్సైట్ డిజైనింగ్ మీద మంచి అవగాహన ఉండడంతో ఆ స్కిల్ తో ఎలా డబ్బు సంపాదించాలి అని ఆలోచించాడు. అప్పట్లో పైరసీలో మూవీస్ చూడడానికి మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ ఇటువంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉపయోగించే వాళ్ళు. ఆ టైంలో రవికి ఒక ఆలోచన వచ్చింది. పైరసీ వెబ్సైట్స్ కి డబ్బులు ఎలా వస్తాయని రీసెర్చ్ చేశాడు. బెట్టింగ్ యాప్స్ ని, లోన్ యాప్స్ ని అడ్వర్టైజింగ్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయని తెలుసుకున్నాడు. తాను కూడా అలాంటి వెబ్సైట్స్ ని డిజైన్ చేసి డబ్బు సంపాదించాలనుకున్నాడు. కానీ ఆ వెబ్సైట్స్ లో అతనికి ప్రాబ్లమ్స్ కనిపించాయి. మూవీస్ అనేవి డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ లో ప్లే అవ్వవు. ఎక్స్టర్నల్ లింక్స్ ఉండేవి. ఆ లింక్స్ లో కొన్ని పనిచేసేవి, కొన్ని పనిచేసేవి కాదు. ఆ వెబ్సైట్ లో ఉండే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మూవీని డౌన్లోడ్ చేసుకోవాలంటే టోరెంట్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం అందరికి తెలియదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ తన వెబ్సైట్ లో ఉండకూడదు అనుకున్నాడు. చాలా క్లీన్ ఇంటర్ఫేస్ తో వెబ్సైట్ ని డిజైన్ చేయాలనుకున్నాడు. అందుకోసం 2019లో ఐబొమ్మ వెబ్సైట్ ని డిజైన్ చేశాడు. ఇంటర్ఫేస్ క్లీన్ గా ఉంటుంది. యాప్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ గా బ్రౌజర్ లోనే మూవీస్ ని చూసేయవచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లాగా అకౌంట్ ని కూడా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని క్లిక్స్ తోనే మూవీని చూసేయవచ్చు. అడ్వర్టైజర్స్ తనని కాంటాక్ట్ అవ్వడం కోసం వెబ్సైట్ లో ఒక ఈమెయిల్ ఐడిని కూడా ఇచ్చాడు. ఆ ఈమెయిల్ ఐడి ద్వారా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు, లోన్ యాప్స్ వాళ్ళు ప్రమోషన్ కోసం రవిని సంప్రదించడం మొదలు పెట్టేవాళ్ళు. రవి కూడా కొన్ని డీల్స్ ని ఓకే చేశాడు. అయితే ఐబొమ్మ యూజర్స్ ఎవరైనా మూవీ పోస్టర్ మీద క్లిక్ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా ప్రమోషన్ ట్యాబ్ ఓపెన్ అయ్యేలా డిజైన్ చేశాడు. ఆ ఎక్స్ట్రా ట్యాబ్ లో బెట్టింగ్ యాప్స్ లేదా లోన్ యాప్స్ ప్రమోషన్స్ ని పెట్టాడు. ప్రమోషన్స్ ద్వారా అతనికి మొదట్లో 75 లక్షల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బును చూసి అతనికి చాలా ఆనందం వేసింది. కానీ తన ఆనందాన్ని భార్యతో షేర్ చేసుకున్నాడు. కానీ తన భార్య తనని విడిచిపెడదామని ఫిక్స్ అయింది. అందువల్ల రవి డబ్బు సంపాదించినప్పటికీ ఆమెలో ఎటువంటి మార్పు లేదు. రవి కూడా తన మీద ప్రేమ చూపిన వాళ్ళతో రిలేషన్ వద్దనుకున్నాడు. 2021లో ఇద్దరు డైవర్స్ తీసుకున్నారు. దాంతో రవికి జీవితంలో డబ్బు ఎంత ముఖ్యమోనని, ఎలాగైనా ఏం చేసినా బాగా డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. ఇండియాలోనే ఉంటే పోలీసులు పట్టుకుంటారని నెదర్లాండ్స్ కంట్రీకి వెళ్ళాడు. అక్కడే ఉంటూ కొత్త సర్వర్స్ ని కొనుక్కొని మూవీస్ ని అప్లోడ్ చేస్తూ డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. వర్క్ అంతా అతను ఒక్కడే చేయలేడు కనుక తన కింద కొంతమంది టీమ్ మెంబర్స్ ని పెట్టుకున్నాడు. టెక్నికల్ వర్క్ మాత్రం అతనే చూసుకునేవాడు. 2021 కరోనా సెకండ్ వేవ్ టైంలో ఐబొమ్మకి ఆదరణ ఇంకా పెరిగింది. తెలుగు స్టేట్స్ లో ఐబొమ్మ వెబ్సైట్ బాగా ఫేమస్ అయింది. థియేటర్స్ కెళ్లి మూవీ చూడలేని వాళ్ళకి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ కొనలేని వాళ్ళకి ఐబొమ్మ వెబ్సైట్ బాగా ఉపయోగపడింది. రవి కూడా వెబ్సైట్ క్వాలిటీని మెయింటైన్ చేయడం కోసం థియేటర్ ప్రింట్స్ ని అప్లోడ్ చేయకుండా కేవలం ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ అయిన తర్వాతే అప్లోడ్ చేసేవాడు. ఐబొమ్మ వెబ్సైట్స్ వల్ల మూవీ తీసే ప్రొడ్యూసర్స్ కి నష్టం రావడం మొదలుపెట్టింది. అందువల్ల ప్రొడ్యూసర్స్ ఐబొమ్మ గురించి 2022లో పోలీసులకి కంప్లైంట్ చేశారు. అదే టైంలో పోలీసులు కూడా బెట్టింగ్ యాప్స్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఐబొమ్మ ప్రమోషన్స్ కి డబ్బులు ఇచ్చారని చెప్పేవారు. సో రెండు కేసెస్ కి లింక్ కామన్ గా ఉండడం వల్ల ఈ ఇష్యూని పోలీసులు ఇంకొంచెం సీరియస్ గా తీసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ రవికి పే చేసిన ట్రాన్సాక్షన్ ట్రేస్ చేసి కొన్ని డీటెయిల్స్ ని తెలుసుకున్నారు. ఐపీ అడ్రస్ ని ట్రేస్ చేసి ముందుగా రవి టీమ్ మెంబర్స్ ని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇండియాలోనే ఉండడం వల్ల ఈజీగా దొరికారు. అదే టైంలో ఐబొమ్మ పబ్లిక్ గా ఒక స్టేట్మెంట్ కూడా బయటకు పంపించింది. అదేమిటంటే, మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి, లేదంటే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. హీరోలకి అంత రెమ్యునరేషన్ అవసరమా? సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, వీళ్ళు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి. వాళ్ళు మీరు ఇచ్చే అమౌంట్ కి ఏ కూల్ పని చేసినా వస్తాయి, మరి హీరో హీరోయిన్ కి వస్తాయా? సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్ కి అండ్ విదేశాల్లో షూటింగ్స్ కి అండ్ ట్రిప్స్ కి ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్స్ బాయ్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలోనే షూటింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది కదా. దీనివల్ల టికెట్ రేట్స్ పెంచి డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మా మీద రుద్దుతున్నారు. చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడు అని ఐబొమ్మ వెబ్సైట్ లో పోస్ట్ పెట్టాడు. తన వెబ్సైట్ మీద పోలీసులు ఫోకస్ పెడుతున్నారని, ఎందుకైనా మంచిదని బప్పం టీవీ అనే ఇంకొక వెబ్సైట్ ని ఆ టైంలో స్టార్ట్ చేశాడు. కరేబియన్ ఐలాండ్స్ లో అయితే సిటిజన్షిప్ ఈజీగా వస్తుందని తెలుసుకొని కిడ్స్ అండ్ నావిస్ ఐలాండ్ లో 80 లక్షలు పే చేసి సిటిజన్షిప్ తీసుకున్నాడు. తనకు వచ్చిన డబ్బులతో ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి వెళ్తుండేవాడు. అంతా బాగానే కొనసాగుతుంది. తన గురించి పోలీసులు కూడా మర్చిపోయారని అనుకున్నాడు. దాంతో ఇండియాలో తనకున్న ప్రాపర్టీస్ ని అమ్మేసి ఇక ఫారెన్ లోనే సెటిల్ అవుదాం అనుకున్నాడు. అందుకోసం హైదరాబాద్ కు వచ్చాడు. కూకట్పల్లిలోని
రెయిన్బో అపార్ట్మెంట్స్ లో స్టే చేశాడు. ఇంతలోనే పోలీసులకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంతకు ముందు పోలీసులు పట్టుకున్న రవి టీం మెంబర్స్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. వెంటనే పోలీసులు రవి ఉండే అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్లి రవిని పట్టుకున్నారు. సో ఇక్కడ వాళ్ళ వైఫ్ ఇంట్లో వాళ్ళు ప్రెజర్ పెట్టడం ద్వారా కొంచెం మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. అతన్ని బాగా టార్గెట్ చేసి నువ్వు ఇంతేనా, ఇక ఏ పని చేయవా, లైఫ్ లో డబ్బు సంపాదించడం చేత కదా అని మాట్లాడుతుంటే ఎక్కువ ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి ఏదో రకంగా డబ్బు సంపాదించాలని ఆలోచనలతో తాను సెలెక్ట్ చేసుకున్న పాత్ రైట్ ఆర్ రాంగ్ అని పక్కన పెట్టేస్తే తనకు వచ్చిన వెబ్ డిజైనింగ్ తో ఈ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. మనలో ఎంత టాలెంట్ ఉన్నా ఒక ప్రెజర్ సిచ్యువేషన్ అనేది మనిషి హ్యాండిల్ చేయలేనప్పుడు లైఫ్ లో తను తీసుకునే డెసిషన్ ఒక్కొక్కసారి తనకి పాజిటివ్ అవుతుంది లేదా నెగిటివ్ అవుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.